చేసుకోవడానికి రావు గారు రాజ్యసభ మెంబర్గా ఇక్కడికి రావడం, వారికి కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, ఒక పద్మశాలి కుటుంబానికి సంబంధించిన మహిళగా ఇక్కడికి వచ్చాను. మొట్టమొదటిగా వేదా వస్తానరావు గారి గురించి ఇప్పుడే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇప్పటి వరకు వారి గురించి ఎన్నో ఇదిగా మస్తానమ్మ చెప్పినట్టు దానకర్ణుల్లో అంటే వారు అన్నట్టు ఏ మాత్రము తీసిపోరు అనే విధంగా నేను చాలా ఏళ్ళ నుంచి వింటూ ఉన్నాను, కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను. వారి సింపుల్సిటీకి అన్నిటికీ కరెక్ట్గా సరిపోయింది అని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళా మీరందరి నోట్లు చాలామంది అందరూ వారి గురించి పొగడుతుంటే, నిజంగా ఇలాంటి ఒక బీసీ వ్యక్తిగా 2 సార్లు రాజ్యసభ మెంబర్గా ఎన్నికవ్వడం, వారు రాజ్యసభ మెంబర్గా అయ్యి ఏదైతే బలుగు బలహీన వర్గాలకి అందకుండా ఎక్కడో ఉండకుండా అందుబాటులో ఉంటూ ఉన్నది, ఇది చాలా గొప్ప విషయము. ఇలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. నిజంగా చాలా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. మీలాంటి వ్యక్తులు ఇంకా రాబోయే తరంలో కూడా చాలా మంచిగా ఉన్నత పదవులు ఈ రాజ్యసభ కాకుండా దాని తర్వాత కూడా భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలతో పాటు ఐశ్వర్యము అలాగే ఉన్నత శిఖరాలను మరెన్నో అందించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ.